రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయఢంకా మ్రోగించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక చర్యలు గైకొంటున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులు, పార్టీ బాధ్యుల పనితీరు, ఇతర అంశాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. తరుణంలో జిల్లాలో ముఖ్యంగా అసమ్మతి జాడలున్న పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించిన సీఎం ఇటీవల అసమ్మతి వర్గాలను శాంతింపజేసే విధంగా పరిష్కార మార్గం చూపేందుకు ఇరు వర్గాలతో భేటీ నిర్వహించి ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడుతూ వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని అంతిమంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. నేపథ్యంలో 9వ తేదీ జరిగిన సమావేశంలో పర్చూరు అసమ్మతిని చల్లార్చిన సీఎం సంతనూతలపాడు నాయకులు సమావేశానికి గైర్హాజరవ్వడంతో ఆ నియోజకవర్గ అసమ్మతికి పరిష్కార మార్గం తేలలేదు. అయినను రాబో ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బిఎన్ విజయ్ కుమార్నే పోటీ చేయించేందుకు పార్టీ చీఫ్ నిర్ణయించుకున్నారని నాటి సమావేశానికి హాజరైన అసమ్మతి వర్గీయులకే అర్థమైంది సీఎం మాటల సరళిని బట్టి. తొలుత జిల్లా పార్టీ పెద్దలతో పాటు సంతనూతలపాడు నేతలతో జరిగిన సమీక్షలో అసమ్మతి గళమెత్తిన నాయకుల వ్యవహార శైలిపై ఆగ్రహించిన సీఎం అక్షింతలు వేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వివరిస్తున్న తరుణంలో కల్పించుకున్న నాగులపులపాడు ఎంపీపీ వీరయ్య చౌదరి బిఎన్ అభ్యర్థిత్వాన్ని కరాఖండిగా వ్యతిరేకిస్తూ అతనైతే రాజకీయాలకు స్వస్తి చెబుతానంటూ తెలపడంతో ఆగ్రహించిన సీఎం శుభపరిణామం అంటూ చెలోక్తి వేశారు. ఆ తదుపరి ఇతర అసమ్మతి నేతలైన మండవ జయంత్ బాబు, మాదల అనిత, మాదల రమేష్, రాఘవరావు విజయ్ కుమార్ పనితీరుపై ఆరోపణలు చేశారు. మన పార్టీ కార్యకర్తలకు బిఎన్ అన్యాయం చేశారని, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందకుండా, రుణాలు రాకుండా విజయ్ కుమార్ కుయుక్తులు పన్నుతున్నారని సీఎంకు తెలపగా ఇన్నాళ్లు తనకెందుకు తెలపలేదని సీఎం అనడంతో మీ వరకు రానియడం లేదని సమాధానమిచ్చారు. ముందస్తుగానే నియోజకవర్గ పరిస్థితులకు సంబంధించి పూర్తి అంశాలను నివేదిక రూపంలో తెప్పించుకున్న సీఎం అవగాహనకు వచ్చిన తరుణంలో అన్ని విధాల పార్టీ పరంగా బాగున్న మీ వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి నష్టం చేకూరుస్తున్నారంటూ కోపోద్రిక్తులైనట్లు సమాచారం. ఆర్థికంగా బలపడేసరికి అహం పెరిగిందంటూ అసమ్మతి నేతలతో పాటు జిల్లా పార్టీ పెద్దలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ అభ్యర్థిని మార్చడం కష్టం, పార్టీ పట్ల విధేయతతో పనిచేయాలని సూచించడంతో సమావేశం ముగియకుండానే అసమ్మతి నేతలు సమావేశం హాలు నుంచి బయటకు వచ్చారు. మరోమారు భేటీకై ఆహ్వానించడంతో నేతలు గైర్హాజరయ్యారు. దీంతో సంతనూతలపాడు సమస్యకు పరిష్కారం లభించకున్నా సీఎం ప్రసంగ సారాంశమును బట్టి రాబో ఎన్నికల్లో సంతనూతలపాడు అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమారే పోటీ చేయబోతున్నారని పరోక్ష ఖరారుగా అర్థమవుతుంది.